ప్రస్తుతం మనతో పాటు తాడా ప్రెసిడెంట్ రంజన్ గారు ఉన్నారు. సార్ ఏంటి కేజీఎఫ్ యొక్క ఉద్దేశం ఏంటి? సో దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకోబోతున్నారు? కేజీఎఫ్ కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈజ్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్. సో ఇప్పటికే మనకు తెలుసు ఏ టౌన్కు ఆ టౌన్లో కమ్మ సంఘాలు అని చెప్పేసి వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఒక సంఘంగా ఏర్పడి అక్కడ లోకల్ అవసరాలు వాళ్ళకి తోచినటువంటి సహాయాలు కమ్మ సంఘాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఈ ఫెడరేషన్ గ్లోబల్ ఫెడరేషన్ ద్వారా ఈ సంఘాలన్నింటినీ కూడా యునైట్ చేయటము, అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, గల్ఫ్ కావచ్చు, మన కమ్మవారు ఎక్కడున్నా కూడా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి కమ్మవారి అందరినీ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకురావాలని, వాళ్ళ డేటా అంతా కూడా సేకరించాలనేటువంటి ముఖ్య ఉద్దేశము. అలాగే కమ్యూనిటీలో ఎవరికైనటువంటి అవసరాలు ఉన్నటువంటి వారికి కూడా హెల్ప్ చేయాలనేటువంటి ఈ రెండు ప్రధానమైన కారణాలకి కేజీఎఫ్ ఏర్పడడం జరిగింది. ఈ ఆలోచన కుసుమ్ కుమార్ గారు ఒక రఫ్లీ 3 months బ్యాక్ నాతో డిస్కస్ చేయడం జరిగిందండి. ఎందుకంటే కమ్మ సంఘాలు ఉన్నాయి, సో ఎక్కడికక్కడ చేస్తున్నారు, బట్ కాకపోతే గ్లోబల్గా లేకపోవడం, ఎస్పెషల్లీ యూఎస్ కొన్ని చోట్ల ఏ సిటీకి ఆ సిటీ ఉన్న వాటినన్నింటినీ కన్సాలిడేట్ చేసేటువంటి మెకానిజం లేదు. ఇప్పుడు కమ్మవారు ఎక్కడున్నారు, వాళ్ళ డేటాబేస్ ఏంటి, వాళ్ళ పిల్లలు ఏంటి, గోత్రాలు ఏంటి, ఈ డేటా అంతా కూడా ఇప్పుడు మనం కంప్యూటర్ వరల్డ్లో ఉన్నాం. ఈ డేటా ఎక్కడ కూడా అవైలబిలిటీలో లేదు. వాళ్ళంతా డేటా కలెక్ట్ చేయాలి, అలాగే వాళ్ళకి అవసరమైనటువంటి సహాయాలు ఏదైనటువంటి కూడా చేయాలి అనేటువంటి మెకానిజం బిల్డ్ చేయాలనేటువంటి థాట్ రావడం, దానికి కార్యాచరణగా ఈరోజు బ్రోచర్ లాంచ్ వరకు వచ్చాం. రేపు జూలై 2021 జరిగేటువంటి కాన్ఫరెన్స్ ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం. కమ్మవారిలో కూడా ఎంతోమంది ఆర్థికంగా బలవంతులు ఉన్నారు, బలహీనులు కూడా ఉన్నారు. చాలామంది పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మవాళ్ళు సో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారం మీరు చూపించబోతున్నారు? కమ్మవారు ఎక్కడున్నా కూడా అంటే వ్యవసాయం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, మన ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ని ముందుగా ఐడెంటిఫై చేసినటువంటి కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ. ఎప్పుడో జనరేషన్స్ బ్యాకే మనం చదువుకుంటేనే ముందుకు పోగలుగుతాం ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి కమ్యూనిటీ కాబట్టి మన వాళ్ళు అన్ని దేశాల్లో కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అలాగే ఇంకా వెనకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజెస్లో. ఇంకా వాళ్ళకి అవసరమైనటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సైడ్ వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి సహాయం చేయాలని చెప్పేసి కేజీఎస్ ద్వారా ముందు చేయబోతా ఉంది. మీటింగ్ ఎప్పుడు ఉండబోతుంది? మీరు మీ కార్యాచరణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం? జూలై 2021 హైదరాబాద్ వేదికగా కేజీఎఫ్ కాన్ఫరెన్సెస్ 2 days జరగబోతూ ఉన్నాయి. ఆ 2 రోజులు కూడా కమ్మవారిని అందరినీ ఒక చోట చేర్చడం, అలాగే ఎడ్యుకేషన్ సెషన్స్ కావచ్చు, ఎంటర్ప్రినర్ సెషన్స్ కావచ్చు, అప్లిఫ్టింగ్ ద కమ్యూనిటీ కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్టప్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా 2 రోజులు ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ countries, Kamma communities to please plan to attend July 2021 conference in Hyderabad and definitely we want to see everybody there. So తప్పకుండా, ఎందుకంటే యుఎస్లో ఎస్పెషలీ మాకున్న నెట్వర్క్ ద్వారా కావచ్చు, వివిధ తెలుగు సంఘాలు తానా ద్వారా మేము ప్రపంచంలో ఉన్న 100 తెలుగు సంఘాలతో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళందరినీ కూడా దీంట్లో పాటు చేసి దీంట్లో ఎవరు ఏం చేయగలిగితే దానికి అందరినీ ఇన్వాల్వ్ చేయగలుగుతాం. మేము మా వంతు ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాం. ఈ కేజీఎఫ్లో కలవాలంటే అసలు మీకు వెబ్సైట్ కానీ సో కాంటాక్ట్ అవ్వాలంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు కార్యాచరణ ఇప్పుడే మొదలుపెట్టాం. ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది. తొందరలో కూడా మనం ఒక డేటాబేస్ బిల్డ్ చేస్తా ఉన్నాం. ఇంకొకసారి వెబ్సైట్ లాంచ్ కావచ్చు, ఆ డేటాబేస్ ఎట్లా చేయాలి, ఏంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఇదంతా కూడా రాబోయే నెలల్లో ముందు తెలియజేస్తాం. ఒకటే చెప్పండి, గ్లోబల్ వైడ్ కమ్మ వాళ్ళంతా ఒక చోట చేర్చడం ఎలా అనిపిస్తుంది మీ పర్సనల్గా? ఇది ఒకసారి ఇలా చూస్తే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడిగా మన కమ్యూనిటీ పీపుల్ ఎక్కడున్నా కూడా మన విలేజెస్ నుంచి హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళాం, ఎక్కడికి పోయినా కూడా నలుగురు కలవడం అంటేనే పండుగ. అలాంటి పండుగ మన వాళ్ళందరూ ఒక చోట చేరేటువంటి పండుగకి మేమైతే మాత్రం జూలై 2021కి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అలాగే వీలున్న ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని తెలియజేసుకుంటాం.